ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నా. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని ప్రతిదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ఈ వాగ్దానాలు చూసి బలపడాల్సిందిగా, ఆశీర్వదించబడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చూద్దాము ప్రభు ఏం మాట్లాడాడో ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన సహోదరులారా, మనకు విరోధంగా ఉండ ఏ ఆయుధము కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు వర్ధిల్లరు. కాబట్టి దేవుడే మనల్ని తప్పిస్తాడు. మనకు విరోధంగా ఉన్న వ్యక్తుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. మనల్ని బాధించే వ్యక్తుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. క్షేమకరమైన మార్గాలు మనకు దేవుడు చూపిస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని వైపు చూచి మనం నమ్మకంగా ప్రార్థిద్దాం. ఈ వాగ్దానము మనందరి జీవితంలో యేసు నామమున నెరవేరునుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, కృపగల మా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా తండ్రి యేసయ్య, మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము నాయన వర్ధిల్లదు అని నీవు సెలవిచ్చి ఉన్నావు ప్రభా. నిజమేనాయనా తండ్రి, ఎందరూ రక్షణ లేక నశించిపోతున్నారో ప్రభా, అటువారికి రక్షణ దయచేయి, కుటుంబాల్లో సమాధానం దయచేయి నాయనా తండ్రి ప్రభా. ఇదిగోనైనా జాబు లేని వాళ్ళకి జాబు సహాయం చేయి. శరీర బాధలతోనైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల కలిగించు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి నాయన ప్రభా, నాయన నిత్య జీవ రాజ్యానికి నాయన వారసులవుట కృప చూపించు నాయన తండ్రి. ఈ వాగ్దానాలు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి యేసయ్య, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నడిచే బిడ్డలుగా సహాయం చేయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు తోడైండండి, పనులకు వెళ్ళే వాళ్ళకి తోడయండి, బేల్దారి పనులకు తోడయండు ప్రభా. అయ్యా ఇదిగో జాబ్ చేసే బిడ్డల్ని తోడయండు ప్రభా. ఏ అపాయము జరగకుండా నాయన మీ కాపుదల, మీ క్షేమము దయచేయండి. వాహనాల మధ్యలో వెళ్తున్నారు ప్రభా. అయా బస్ ప్రయాణాలు కావచ్చు, ఆటో ప్రయాణాలు కావచ్చు, బైక్ ప్రయాణాలు కావచ్చు, నాయన ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీరు విడిచిపెట్టొద్దయ్యా. అందరికీ మీరు తోడుగా ఉండి నీ కాపుదల దాయిచేయండి. నీ దేవదూతల కాపుదల నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని బలపరచు నాయన నా తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తుటకు శక్తిమంతుడు ప్రభా, నీకు అసాధ్యమైనది లేదు. ప్రతి ఒక్కరిని మీరు నాయన యేసయ్య నీ ఆత్మచేత దర్శించమని నాయన నీ బలమైన కార్యాలు మా అందరి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడండి. మీ అందరికీ వందనాలు. ప్రతిదినం కూడా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాలు మీరందరూ కూడా ఫాలో అవ్వండి. అనేకమైన వారికి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి